హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై పోయిట్రీ ఛానల్. నా పేరు రేణుకా అయోలా. నేను రచించిన ఎర్రమట్టి గాజుల్లోంచి ఒక కవిత్వం చదవాలనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పెయింటింగ్ గ్యాలరీకి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ చూస్తే ఒక ఉద్వేగానికి లోనవుతాం. ఆ చిత్రకారుడితో మమేకమైపోతాం. అలాగే నేను చూసిన ఒక పెయింటింగ్, కృష్ణ అశోక్ గారి పెయింటింగ్స్ చూశాక నా మనసులో కలిగిన భావాలు కవిత్వంగా మలిచాను. శీర్షిక పెయింటింగ్. వేళ్ల లోతుల్లో రంగులు ముంచి, మనసు గుమ్మాలకి కుంచెలు ఆనించి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రంగులలో నానిన చిత్రం గోడ గుండెల మీద అమ్మకానికి నిల్చుంది. సముద్ర అగాధత్వం, ఆనందం, ఆత్మపిలుపు చూస్తారని ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఎన్నో జతల కళ్ళు నీరెండ మెరుపులా వాలి సౌందర్యాన్ని చర్చిస్తూ అర్థం కాని సమూహాలుగా పక్షుల గుంపులై ఎగిరిపోయాయి. పదిలంగా చుట్టబడి కారులో ఒదిగాక దేహాన్ని ఆవరించిన ప్రేమ నేత్రాలలో ప్రకాశించడం, తామర పువ్వులు వికసించి నవ్వడము, క్రీనీడ కాటుక పర్వతాలలో పెదవుల ఎరుపు, గడ్డం మీద తెలుపు, మెడగీతలో నల్లని జుట్టుతో, ముక్కు మీద ముక్కెర అందంతో పడకగడి గోడ మీద నిలబడింది. ఖరీదు సెల్ ఫోన్లో తిరుగుతోంది. గర్వం ఏసీ గదిలో ఉక్కిపోతోంది. ఖరీదు సెల్ ఫోన్లో తిరుగుతోంది. గర్వం ఏసీ గదిలో ఉక్కిపోతోంది. ఒక ఇష్టం కోసం, రంగుల తడిమే స్పర్శ కోసం, ఒక సంభాషణ కోసం, గాఢమైన కన్నుల మెరుపు కోసం మౌనకాంతిని పంచిపెడుతోంది. ఒక ఇష్టం కోసం, రంగులు తడిమే స్పర్శ కోసం, ఒక సంభాషణ కోసం, గాఢమైన కన్నుల మెరుపు కోసం మౌనకాంతిని పంచిపెడుతోంది.